चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अनकरी महकमे पुलिस में 15,000 जायदादों पर तकर्रुरात करने का ऐलान किया। शहर के एलबी स्टेडियम में रियासत के सरकारी दवाखानों के लिए मुंतखब होने वाले तकरीबन 7,000 स्टाफ नर्सेज के अपॉइंटमेंट लेटर्स की हवालगी से मुतालिक मुनक़दा तकरीब से खिताब करते हुए चीफ मिनिस्टर ने कहा कि तेलंगाना पब्लिक सर्विस कमीशन की तश्कील जदीद की गई है। अनकरीब मुख्तलिफ महकमों में मखलूआत जायदादों पर तकर्रुरात के इक़दाम किए जाएंगे। उन्होंने कहा कि कांग्रेस हुकूमत इंतखाबात में किए गए अपने वादे के मुताबिक 1 साल के अंदर 2 लाख सरकारी मुलाजिमतों पर तकर्रुरात करेगी। उन्होंने कहा कि स्टाफ नर्सेस के तकर्रुरात का अमल कई दिनों से ज़ेरे इल्तिवा था, लेकिन उनकी हुकूमत ने तमाम रुकावटों को दूर करते हुए मुंतखब उम्मीदवारों में आज अपॉइंटमेंट लेटर तकसीम किए। ఈ రోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈ రోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈ రోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని